తెలంగాణ హైకోర్టు అడ్వకేట్లు గట్టు వామనరావు నాగమణి దంపతుల హత్య కేసు విచారణలో సీబీఐ స్పీడ్ పెంచింది. 5 ఏళ్ల క్రితం జరిగిన ఈ హత్య కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లి చివరికి సీబీఐ చేతికి వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత పుట్టా మధును కూడా సీబీఐ విచారించింది. నెల రోజుల నుంచి రామగుండం కేంద్రంగా సాగుతున్న సీబీఐ ఎంక్వైరీ జిల్లాలో కాకపుట్టిస్తోంది. అసలు విచారణలో ఏ దశలో ఉందో చూద్దాం. 5 ఏళ్ల క్రితం పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద జరిగిన హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్రావు నాగమణి దంపతుల హత్య తీవ్ర సంచలనం రేపింది. మంథనిలో కోర్టుకు హాజరై వస్తుండగా మిట్ట మధ్యాహ్నం లాయర్ దంపతులను దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ జరిపినప్పటికీ తమకు న్యాయం జరగలేదని బాధిత కుటుంబం ఆరోపించింది. వామన్రావు చనిపోయేటప్పుడు మాట్లాడిన వీడియోలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు పేరు చెప్పాడని, అందుకే రాజకీయ శక్తులు కేసును పక్కదారి పట్టించాయంటూ వామన్రావు తండ్రి కిషన్ రావు సుప్రీంకోర్టు వరకు వెళ్లాడు. సుప్రీం ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. నెల రోజులుగా సాగుతున్న విచారణలో భాగంగా మృతుడు వామనరావు సొంతూరు గుంజపడుగు వెళ్లి ఆయన తండ్రి, కుటుంబీకులు, బంధువులను సీబీఐ అధికారులు విచారించారు. తరువాత జంట హత్యలు జరిగిన సంఘటనా స్థలాన్ని కూడా పరిశీలించారు. వామనరావు తండ్రి కిషన్ రావును మళ్లీ ప్రత్యేకంగా విచారించారు. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధును 3 గంటల పాటు విచారించారు. విచారణ నిష్పక్షపాతంగా చేయాలని తాము కోరినట్టు పుట్టా మధు మీడియాకు చెప్పారు. ఈ వ్యవహారం వెనుక మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారని ఆరోపించారు. తన కుటుంబాన్ని, తన పార్టీని బద్నాం చేస్తున్నారని ఆరోపించారు. మా మీద రాజకీయ కక్ష కోసం దీన్ని వాడుకొని బీఆర్ఎస్ పార్టీని, నన్ను పూర్తిగా ఈ నియోజకవర్గంలో ఎప్పుడు ఓట్లు జరుగుతప్పుడు ప్రజలు మా పక్షాన 70,000 చిల్లర ఓట్లతోటి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు కనుక దీన్ని వాడుకుంటూ ఉన్నారు. మీరు మరి అన్ని కోణాలలో ఆలోచించాలి అని వారిని విజ్ఞప్తి మేము కూడా మా పక్షాన కూడా చేయడం జరిగింది. జంట హత్యల కేసులో అరెస్టైన 7 నిందితులు ప్రస్తుతం బెయిల్ మీద బయటే ఉన్నారు. వారిలో 4వ నిందితుడిగా ఉన్న బిట్టు శ్రీను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకు అల్లుడు కావడం, వామన్రావు వీడియోలో పలికిన పేరు పుట్టా మధులా అనిపించడంతో ఆయన తండ్రి కిషన్ రావు సుప్రీం వరకు పోరాటం చేశారు. న్యాయవాద దంపతుల హత్య కేసుకు రాజకీయ రంగు పులుముకోవడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. పుట్టా మధు లక్ష్యంగానే ఈ కేసు విచారణ సీబీఐకి చేరింది. ఇప్పుడు పుట్టా మధును సీబీఐ విచారించింది. ఆయన్ను మళ్లీ పిలిచే అవకాశం ఉందా? ఇంకా ఎవరినైనా విచారిస్తారా? సీబీఐ ఇచ్చే నివేదిక ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.